నమస్తే. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్స్ ఏవైతే ఉన్నాయో బకాయిలు చెల్లించాలంటూ కూడా ఇక్కడ భారీ ఎత్తున ధర్నా చేస్తా ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడండి. చెప్పండి బ్రదర్ మీ పగిల సతీష్ బీసీ విద్యార్థి సంఘం కార్యనిర్వహణ అధ్యక్షులు. ఈరోజు చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు వచ్చి సంవత్సరం దాటిపోయినా కానీ ఇప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ అనేది విడుదల చేయకుండా అట్నే 5,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. అందరికీ బిల్స్ అని టోకెన్ నెంబర్లు ఇచ్చారు, కానీ ఆ టోకెన్ నెంబర్లకు పైసలు ఇవ్వడానికి కూడా పైసలు లేవు. కానీ ముఖ్యమంత్రి గారు నెలకు 10 సార్లు ఢిల్లీకి వస్తారు కానీ మా బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడానికి పైసలు లేవని చెప్తాడు. మూసీకి 1,00,000 కోట్లు పెడతాడు. 1,00,000 కోట్లు దేనికి పెడుతున్నావయ్యా రేవంత్ రెడ్డి గారు? మేము అడుగుతున్నాం, చదువు ఇవ్వాలి, ఉద్యోగం ఇవ్వాలి, అదేవిధంగా వైద్యం ఇవ్వాలని ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారంటే 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని, అదేవిధంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేస్తామని, కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీలు, అదేవిధంగా బీటెక్ కాలేజీలు అన్నిటికీ ఫీజులు రాక, రియంబర్స్మెంట్ రాక గత 3 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడుతున్న కాలేజీ యజమాన్యాలు వాళ్ళకు అందులో చెప్పే అధ్యాపకులకు ఏ విధంగా జీతాలు ఇస్తారని మేము గుర్తు చేస్తున్నాము. జీతాలు లేక చాలామంది లెక్చరర్లు 16 మంది ఆత్మహత్యయత్నం చేసుకొని ఈరోజు ప్రభుత్వ హత్యలని గుర్తు చేస్తున్నాం. అందుకనే విద్యార్థులకు వెంటనే 5,000 స్కాలర్షిప్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా హాస్టళ్లలో చదివే విద్యార్థులకు 1,500 రూపాయలు ఇస్తే ఏ విధంగా సరిపోతాయి? అంటే రోజుకి 50 రూపాయలు ఇస్తావు, 3 పూటలకి 50 రూపాయల భోజనం వస్తుందా? నీ కొడుకో, నీ బిడ్డనో, నీ మనవడో మనవరాలు వచ్చి అదే బీసీ హాస్టల్లో చదువుతారా? అదే బీసీ హాస్టల్ వంతారా? మీ పిల్లల్ని కూడా బీసీ హాస్టల్ వేస్తే ఈరోజు దౌర్భాగ్యమైన ఫుడ్ ఉంటుంది. ఈరోజు చూసుకున్నట్టయితే పప్పు దినుసులు కానీ, నూనె ప్యాకెట్ కానీ, సరుకులకు ఏది చూసుకున్నా కానీ కూరగాయలకు అన్నిటికీ డబల్ త్రిబుల్ అయినాయి. ఈరోజు నూనె ప్యాకెట్ 160 రూపాయలు ఉంది, కానీ నువ్వు ఇచ్చే 50 రూపాయలకు ఏ విధంగా భోజనం వస్తుందని నేను గుర్తు చేస్తున్నాం. అందుకనే 3,000 రూపాయలు సంక్షేమ హాస్టళ్లకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఆర్ కృష్ణన్న గారు 2008లో ఆమర నిరాహార దీక్ష చేసి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిస్తే ఈ రోజు బీటెక్ చదువుకునే ఒక వృక్ష కార్మికుడు కొడుకు అయితేంది, ఒక కూలినాలు చేసుకునే పిల్లలు అయితేంది, బీటెక్ చదవాలంటే ఏ విధంగా 10,000 ర్యాంక్ వస్తేనేమి ఇస్తావు, తర్వాత వాళ్ళకి ఏ విధంగా ఇస్తావు అని గుర్తు చేస్తున్నాం. అందుకనే ఇమ్మీడియట్లీగా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి ఒకటి. రెండోది 5,000 కోట్ల స్కాలర్షిప్లు ఇవ్వాలని రెండు. మూడవది హాస్టల్ విద్యార్థులకు 3,000 స్కాలర్షిప్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా గురుకుల పాఠశాల చదివే విద్యార్థులు ప్రాణాలు వదిలేసుకుంటారు, సొంత బిల్డింగులు లేవు. 1000 మంది ఉండవలసిన హాస్టల్లో 10,000 మంది 5,000 మంది ఉంటారు. అందుకనే సొంత భవనాలు కట్టాలి, గురుకుల పాఠశాలకు భవనాలు కట్టి వెంటనే ప్రతి సంవత్సరం ఒక 10 కడతావా 20 కడతావా ఎమ్మడే డిఓ తీసి మీరు కామన్ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసారు, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. అదేవిధంగా బీసీలకు ఇంకా 119 గురుకుల పాఠశాలను రిలీజ్ చేస్తామని మేము డిమాండ్ చేస్తున్నాము. అందుకని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తాం. విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు, కానీ వాళ్ళ గురుకులాల్లో చూసుకున్నా, ఇటు బీసీ హాస్టల్లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా అవకతవకలు కనిపిస్తా ఉన్నాయి. ఎట్లా చూడొచ్చు? ముఖ్యమంత్రి గారు అసలు సంవత్సరం అవుతున్నా కానీ మంత్రి మండలి విస్తరింపజేయలే అంటే అర్థమైంది. వీళ్ళు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిందే ఇక్కడ నడుస్తుంది. ఢిల్లీకి 10 సార్లు రేవంత్ రెడ్డి అంటే ఈరోజు మనం తెలంగాణ దేనికి తెచ్చుకున్నాం? మన రాష్ట్రంలో పాలన ఉండాలని తెచ్చుకున్నాం, కానీ పాలన మన రాష్ట్రంలో లేదు. పేరుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈడవరు, కానీ నడిపించేది మాత్రం ఢిల్లీ అధిష్టానం. అంటే నెలకు 10 సార్లు ముఖ్యమంత్రి గారు అక్కడ పోతురంటే అర్థం చేసుకోవాలి మీరు. ముఖ్యమంత్రి గారు ఫ్లైట్లో పోతురు. ఫ్లైట్లో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కట్టలు పోతున్నాయని మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్లు. త్వరలో రేవంత్ రెడ్డి గారి ఇల్లును ముట్టడించడానికి బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాల్గొంటుందని గుర్తు చేస్తున్నాం. ఆర్ కృష్ణన్న గారు 1974లోనే సెక్రటరియట్ ముట్టడి చేసి ఆ రోజు స్కాలర్షిప్ల గురించి, హాస్టళ్ల గురించి ధర్నా చేశారు. కానీ ఈరోజు 5,000 కోట్ల స్కాలర్షిప్లు రాక అసలు విద్యాశాఖ లేని రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది తెలంగాణ అని గుర్తు చేస్తున్నాం. పాత ముఖ్యమంత్రి ఏమో విద్యాశాఖకు మంత్రి ఉండే సవితమ్మ, కానీ ఆమె ఎన్నడో ఓ రోజు కలిసి అదో ఇదో చేసేది. కానీ ఇప్పుడు ఉన్న ఇది ముమ్మాటికి ఇది రెడ్ల ప్రభుత్వం, ఇది బీసీలకు న్యాయం జరగదు. అందులో హిందువులైన బీసీలకు మాత్రమే స్కాలర్షిప్ వస్తలేదు. దీన్ని మేము మళ్ళీ రైజ్ చేస్తున్నాం. హిందువులైన
బీసీలకు మాత్రమే స్కాలర్షిప్ వస్తలేదు కాబట్టి అంటే హిందువులలో ఉట్టడమే పాపమా, మేము చేసుకున్న పాపమా అని మేము గుర్తు చేస్తున్నాం. ఫుల్ పేజ్గా ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా నేనే ఉన్నా అని రేవంత్ రెడ్డి అనేక దఫలాలుగా మాట్లాడాను కదా. సో తనున్న శాఖలనే ఇంత నిర్వీర్యం జరిగితే తర్వాత వేరే శాఖలు ఎట్లా ఉంటాయి? ఇప్పుడు చూసుకున్నట్లయితే అన్ని శాఖలు అంటే విద్యాశాఖ ఒకటే కాదు, అన్ని శాఖలు ఆ విధంగానే ఉన్నాయి. చదువులకు శాఖ లేకపోవడం, అదే వైద్య శాఖ ఎక్కేమో వైద్యం అందించడానికి మంత్రి లేడు, ఏదో పేరుకు ముమ్మాటికి మంత్రి ఉండు కానీ విద్యాశాఖ లేని దౌర్భాగ్యమైన రాష్ట్రం అంటే ఇది తెలంగాణని నేను గుర్తు చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఫెయిల్యూర్ అయిన సీఎం అని డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థుల పరిస్థితి ఏందన్న మరి? విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు కానీ ఇంతవరకు ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేడు. ఏ విద్యార్థితోటి కూడా కలుస్తలేరు, విద్యార్థి సంఘాలతోటి కూడా మీటింగ్లు కనీసం అపాయింట్మెంట్ కూడా చేయట్లేదు. ఓవరాల్గా ఏం చెప్తామంటే కేసీఆర్ గారే 100 వాళ్ళు బెటర్ అని నేను గుర్తు చేస్తున్నాం. ఈరోజు చూసుకున్నట్టు మనం అసలు ప్రజాపాలన దేనికి తెచ్చుకున్నాం, మనం ఎందుకు తెచ్చుకున్నాం అంటే మా విద్యార్థులకు స్కాలర్షిప్లు వస్తాయి, అదేవిధంగా మాకు ఉద్యోగాలు వస్తాయి, కింది స్థాయి నుంచి వచ్చిన లీడర్ కాబట్టి మంచి చేస్తారనుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారికి ఒకటే గుర్తు చేస్తున్నాం, మీరు త్వరగా రియలైజ్ అయ్యి మా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తారని మేము గుర్తు చేస్తున్నాం.